షరతులు వర్తిస్తాయి. సినిమా తోపు, ఆ తోపు సినిమా అలా ఉందన్నమాట. పాలన సినిమా కుద్ద బలగొట్టిండు. మిడిల్ క్లాస్ కి ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ సినిమాలో చూపించాడు భయ్య. నిజంగా మనం కూడా మిడిల్ క్లాస్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారా భయ్? మా పేదోళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయండి ఈ సినిమాలో చూపించాడు భయ్య. చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. షరతులు వర్తిస్తాయి. మిడిల్ క్లాస్ చెప్తున్నా అమ్మ, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉండాలో మెసేజ్ అలా చూపించండు. చాలా బాగుంది. డైరెక్టర్ తోపు. హీరో గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ నిజంగా రొమాంటిక్ గా ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తన డైలాగ్ డెలివరీ అబ్బో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. చైతన్యరావు సూపర్ హ్యాట్స్ ఆఫ్. నీ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. షరతులు వర్తిస్తాయి సినిమా చూసినా నేను ఇప్పుడే. అది మన మిడిల్ క్లాస్ సినిమా. ఎలా అంటే మన మిడిల్ క్లాస్ లెవెల్స్ వాళ్ళకి ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపెట్టిండు. మొత్తం కరీంనగర్ స్లాంగ్ తోటి, ఆ యాసతోటి ఆల్మోస్ట్ మా ఊర్లో చూసినట్టే ఉంది. మాది కూడా కరీంనగరే. అందుకే ఆ ప్రేమతోటి చెప్తున్నా నేను. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది, బ్లాక్ బస్టర్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆశ ఉండాలి కానీ అత్యాశ అయితే ఉండద్దు. ఆశ ఉండాలి కానీ అత్యాశ అయితే కదా పోగండి. ఆ రూపాయి వస్తే రూపాయి పెడితే ఇంకో రూపాయి లాభం వస్తుంది అని చెప్పని అట్లా ఆశగా అయితే అసలే ఉండద్దు. మీరు రూపాయి పెట్టండి, కష్టపడండి, సంపాదించుకోండి, కానీ అత్యాశ మాత్రం అయితే ఉండద్దు. ఓకేనా? రైట్. సంపాదించుకున్న డబ్బులు ఒక దాంట్లో పోతే ఎంత బాధ ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్లో చూపించేసారు. అంటే చాలా ఎమోషన్గా ఉంది సెకండ్ హాఫ్ అంతా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ జోనర్ అని. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అన్న. క్లైమాక్స్ బాగా నచ్చింది. ఆ పెళ్లి సాంగ్ చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమాని ఆదరించండి అన్న. అదే దీంట్లో డబ్బులు పెడితే మనము మోసపోతే ఎలా ఉంటుంది, మన దగ్గర లేనప్పుడు కూడా మనం ఒక దాంట్లో డబ్బులు పెట్టి మోసపోతే ఎలా ఉంటుంది అని కంటెంట్. దాని లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ దాంట్లో మనము కష్టపడి చాలా డబ్బులు తీసుకొచ్చి మనం దాచిపెట్టుకున్న డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా పెడితే ఎలా ఉంటుంది అనేది చూపించేసారు. సాంగ్స్ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. అంటే చూడవచ్చు, మంచి సినిమా, చాలా బాగుంది. వెరీ న్యాచురల్గా చేశాడు హీరో అన్న. చైతన్య కృష్ణ అన్న హీరోయిన్ చాలా బాగా చేసింది అన్న. చాలా బాగుంది, చూడొచ్చు వన్ టైం మాత్రం. నా షరతులు వర్తిస్తే సినిమా చూసా, నిజంగా చాలా బాగుంది సినిమా. ఇది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. చాలామంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సినిమా బ్రో. అంటే కొంచెం డల్లే ఉంటుంది కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, 30 Vets 20 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోరలో కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ ఇందులో భూమి హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్గా చెప్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి మెసేజ్ మూవీ, యూత్కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈరోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి. అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే ఊర్లలో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి అవాలా తీస్తూ ఉంటారనమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పను మీకు. తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ గారు. ఒక మంచి మెసేజ్ మూవీ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్వామి గారు నిజంగా చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. అండ్ ఈసారి నుంచి కొంచెం డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకుండా, కొంచెం అంటే సినిమా చూడండి మీకే అర్థమైపోతుంది డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టొద్దు అని చెప్పేసి. అండ్ నిజంగా చైతన్య అన్న మాకు ఒక మంచి సినిమా ఇచ్చినావు, మంచి యాక్టింగ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మూవీ చేయాలి. అండ్ లవ్ యూ. ప్లీజ్ వాచ్ ద థియేటర్స్. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి, థియేటర్లో చూడాలి. ఇలాంటి మూవీని థియేటర్లో చూడండి. అండ్ ఒక 10 మందికి చెప్పండి. లవ్ యూ.